నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథ శీర్షిక నిన్ను నిన్నుగా ప్రేమించుటకు. రచన అభిమన్యు గారు. ఇక కథలోకి వెళితే, వాన తుంపర్లుగా ప్రారంభమైంది. సమయం సాయంత్రం 5 అవుతుంది. సూర్యుడు పడమటి దిక్కు వైపు ఒరిగిపోతున్నాడు. ఆకాశం అనే తివాచీ మీద వివిధ రకాల వర్ణాలు. ఓవైపు పసుపు ఎరుపు కలయక, మరోవైపు నలుపు నీలం మేళవింపు, ఇంకోవైపు తెల్లని తెలుపు. చూడ్డానికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంది. నేను నడుస్తున్నాను. వాన ఇప్పుడు తుంపర్లుగా కాదు, చాలా చిన్నగా కురుస్తుంది. నాకు ఇలా వానలో నడవటం అంటే ఇష్టం. మెడ చాచి ఆకాశం వైపు చూశాను. వాన చినుకులు నా ముఖాన్ని ప్రేమగా ముద్దాడాయి. నా పెదవుల మీద పడిన వాన చినుకులను నాలుకతో నా గొంతులోకి తీసుకున్నాను. ఆ ప్రయత్నంలో ఉండగా అకస్మాత్తుగా ఓ చల్లని మలయమారుతం నన్ను స్పృశించినట్లయి తల తిప్పి చూశాను. ఆమె నన్ను దాటి నాకు 4 అడుగుల దూరంలో నడుస్తుంది. మరుక్షణం నా నడక వేగం పెంచి ఆమెను సమీపించి చూశాను. ముగ్ధ మనోహరంగా, ముద్ద మందారంలా ఉంది. ఒక్క నిమిషం పాటు ఒక అనూహ్యం, ఒక అద్భుతం నన్ను ఆనందపరిచాయి. నా మనసులో తుంపర మొదలైంది. తీగలు సాగిన ప్రేమ నా శరీరమంతా వ్యాపిస్తుంది. నువ్వు నాకు కావాలి, నీ ప్రేమ కావాలి. నువ్వు నడిచేంత మేర ఆరోగ్యమే. నిన్ను గురించిన ఆలోచనల్లో అమృతముంది. నీ పాదాల చెంత నా హృదయాన్ని పరుద్దామని నీ దరికి చేరాను. చుట్టూ పచ్చటి వాతావరణం. మనం కూడా పచ్చటి పచ్చిక మీద కూర్చున్నాం. గాలి పువ్వును తాకినట్లే నిర్భయంగా నిన్ను తాకుతుంది. పక్షులతో పాటు ప్రయాణించే సంధ్యకిరణం నిన్ను పలకరిస్తుంది. వెచ్చని నా చేతితో తాకితే పంచులా నువ్వు కరిగిపోతావేమోనని కంపించాను. అయినా ధైర్యం చేసి నీ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. సన్నని పొడవైన నీ చేతివేళ్లను సుతారంగా నిమురుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా మనసులో మాట చెబుదామనుకున్నాను. కానీ అంతవరకు ఎక్కడ దాక్కుందో వాన చడి చప్పుడు లేకుండా వచ్చేసింది. మనల్ని తడిపేసింది. మనం పరుగు పరుగున ఆ చింత చెట్టు కిందకి వెళ్ళాం. ఆ వానలో ఆ చింత చెట్టు కింద మన మనసులు, మనము ఆపాదమస్తకం తడిసిపోతూ ఉరుముల మెరుపుల ఉద్వేగాన్ని సానుభూతిగా సగం సగం పంచుకుంటున్న క్షణాలు. తడిసిన పైట విదిలించుకుంటూ నువ్వు పిండుతుంటే నీ వయ్యారంలో నేను తడిసిన గడియలు. చింత చెట్టు తడిసింది, నువ్వు తడిశావు, నేను తడిశాను. 4 వైపులా అడ్డు ఆపు లేని వాన. వాన చినుకుల్ని తప్పించుకుని వచ్చిన తుంపర నిన్ను తాకి పులకరిస్తుంది. సన్నని నీ నడుంపై వెన్నెల కెరటంలా నా చేయి పడి సుతారంగా నొక్కింది. నీకు తెలియకుండానే పులకించిపోయావు. అప్పుడే నిన్ను దగ్గరకు తీసుకుని అదిరే అదరాలపై ముద్దులవాన కురిపిద్దామనుకున్నాను. కానీ నువ్వు నాకు ఆ అవకాశం కలిగించలేదు సరికదా. నన్ను గట్టిగా వాటేసుకున్నావు. అప్పుడే పడిన పిడుగుకి మనసులో కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయాను. నిన్ను గురించిన ఆలోచనలతో సతమతమైపోతున్నాను. ఇంత అందంగా ఎలా ఉన్నావు ప్రియా? ఏ లోకం నుంచి దిగివచ్చావు? నేను నిన్ను వదిలిపెట్టను. అంగరక్షక దళంలో అగ్రస్థానంలో ఉంటాను. నీ చూపుల కన్నా సుకుమార శరీర భాగం ఏముంది చెప్పు? నీవు నడిచే దారిలో పూలు చల్లుతాను. నీ కళ్ళ ముందు వెన్నెల ఆహ్లాదంగా అలల సంచరించేలా చేస్తాను. నువ్వు నవ్వుతూనే ఉండు. సీతాకోక చిలుకలన్నీ నువ్వు చల్లిన నీ నవ్వులే. మెత్తని నీ పాదాల కింద ముద్దబంతుల్ని పరుస్తాను. పువ్వు కన్నా సుకుమారమైన నీ చేతిని నాకు అందివు. నీ చేయి పట్టుకుని సన్నజాజి తీగలాంటి నీ నడుం మీద చేయి వేసి నడుస్తాను. నీ సౌకుమార్యం నా ఒళ్ళంతా పాకుతుంది. మనిద్దరం అలా అలా నక్షత్రపు మార్గం గుండా నడుచుకుంటూ పోదాం. నీ గురించి, మన ప్రేమ గురించి అమ్మకి చెప్పాను, నాన్నకి చెప్పాను, అన్నయ్యకి చెప్పాను, అక్కయ్యకి చెప్పాను. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు సరికదా. నన్ను మందలించారు. నిన్ను చూడొద్దు అన్నారు, నీతో మాట్లాడవద్దు అన్నారు. అది జరిగే పనేనా? నా గురించి వాళ్ళకన్నా నీకే బాగా తెలుసు. ఒక చల్లని గాలి నీ స్పర్శని నాపై గాఢంగా వదిలి వెడుతుంది. పువ్వు పువ్వులో నీ నవ్వులే. నువ్వు లేకుండా నేను బతకలేను. నిజానికి నువ్వు లేకుంటే బతికే లేదు. ప్రేమ ఒక్కటే మాలిన్యం అంటని మనోహర ఉదయం లాంటిది. వెన్నెల వెదజల్లే చంద్రోదయం లాంటిది. నువ్వు అందానికే ఆభరణానివి. నీ ముందు నిశ్శబ్దంగా నిల్చుంటాను. నాకు తెలుసు, నన్ను నిర్లక్ష్యం చెయ్యవు. నిర్మలంగా సాగే సెలయేరులా నన్ను తాగి రాగాలు పలికిస్తావు.
నీ స్పర్శలో ప్రేమ, నీ నవ్వులో ప్రేమ అలల తీరానికి చలనమిచ్చినట్లు ఆగిపోయిన నా నరాల్లో రక్తస్పందన కలిగిస్తావు. ప్రియా, నేనొక మత్తులో ఉన్నాను. ఆ మత్తు నీవే. నేనొక మాధుర్యంలో ఉన్నాను. ఆ మాధుర్యం నీవే. నేను నిన్ను ప్రేమించటానికి పుట్టాను. నిన్ను ఆరాధించటానికి పుట్టాను. నన్ను మరిచిపో శేఖర్. ప్రియ నోటి నుండి ఆ మాటలు విన్నాక నిమిషకాలం మతిపోయినట్లనిపించింది. చల్లగా వీచే గాలులు ఆగిపోయాయి. గగనంలో విహరించే పక్షుల గుంపులో కలకలం రేగింది. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని అడిగాను. నిజం శేఖర్, నన్ను మన్నించు. మన విషయం ఇంట్లో తెలిసి చాలా గొడవ జరిగింది. మా ఇంట్లోనూ గొడవగానే ఉందిగా. ప్రేమికుల్ని ప్రోత్సహించి వాళ్ళని ఒకటి చేయాలనుకునే సంస్కారం ఇంకా మన తల్లిదండ్రులు అలవర్చుకోలేదు. వాళ్ళకి కావలసింది పరువు, ప్రతిష్ట. మనం మాత్రం నాకు నువ్వు, నీకు నేనే. మనిద్దరం ఎక్కడికైనా పోయి హాయిగా జీవిద్దాం అన్నాను. నన్ను క్షమించు, నేను రాలేను. ఏం, నువ్వు నన్ను ప్రేమించటం లేదా? నేనంటే ఇష్టం లేదా? నీ మనసులో నేను లేనా? చెప్పు ప్రియా, చెప్పు. నాలో ఆవేశం పెరిగిపోతుంది. నువ్వంటే చచ్చేంత ఇష్టం, ప్రేమ. నీతో జీవితాంతం ఉండాలని ఉంది. కానీ నాకు నాన్న అంటే మరీ ఇష్టం. నాన్న అభిమతానికి వ్యతిరేకంగా నేను ఏమీ చేయలేను అని నా చేతిలో నలుగుతున్న ఆమె చేతిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంది. ప్రియా, ఒక్కసారి ఆలోచించు. మనం చెప్పుకున్న ఊసులు, తిరిగిన ప్రదేశాలు, చేసుకున్న చిలిపి పనులు జ్ఞప్తికి తెచ్చుకో. నీవు కాదంటే నేను బతకలేను. నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. నా మీద దయచూపు. ఆమె మాట్లాడలేదు. మౌనంగా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తున్నాను, బద్దలైన గుండెతో. అయిపోయింది, అంతా అయిపోయింది. పక్షులు ఎగిరిపోయిన ఒంటరి చెట్టునైపోయాను. ఆకాశం కాన్వస్ మీద ఆమె రూపం చిత్రించాలని లోకంలోని రంగులన్నీ సేకరించాను. ఆమె కాదంది. నా మనసును చిదిమేసింది నిర్దాక్షిణంగా. నాకన్నా, నా ప్రేమ కన్నా నాన్న అంటే ఇష్టమట. ఈ ఆడవాళ్ళు ఎంత అందంగా అబద్ధాలు చెబుతారు. ప్రేమ అంటే ఆమె అనుకున్నాను. ఆమెతోటిదే జీవితం అనుకున్నాను. కానీ నా కలలు కరిగిపోయాయి. నా ఆశలు ఆవిరైపోయాయి. ప్రియా, ఒక్కసారి కనికరించి కనిపించు. పూలన్నీ నీ పాదాల చెంత కుప్పలుగా వేస్తాను. ఎక్కడున్నావు? నీ పాదస్పర్శ లేని పరిసరాలు అంధకారమే. నువ్వు లేని ఈ లోకం శోకమే. నేను ఎవరికీ లొంగను, నీ ప్రేమకి తప్ప. ఎన్ని కోల్పోయినా నాకు లక్ష్యం లేదు. నా చెంత నువ్వుంటే చాలు. నీ నవ్వుంటే చాలు. ప్రియా, ఇలాంటి సన్నని వానలోనే నిన్ను చూశాను. మనసు పారేసుకున్నాను. నీవు కూడా నన్ను వలచావు. మనిద్దరం కలిసి ప్రేమతో కూడిన బంగారు లోకం నిర్మిద్దామనుకున్నాం. అందులో ప్రేమికులకి తప్ప వేరెవ్వరికీ ప్రవేశం ఇవ్వరాదని అనుకున్నాం. మర్చిపోయావా? మనం ఎప్పుడూ కూర్చుని ఆ చెట్టు కింద ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం. పసిడి ఛాయను పోలిన నీ పాదాలను నేను ముద్దాడినప్పుడు నీవు ఎంతగా పులకించిపోయావో మర్చిపోయావా? నీవు అందంగా ఉంటావు, కాదనను. అందుకేనా ఆ పొగరు? కానీ నిన్ను మించిన సుందరీమణులు చాలామంది ఉన్నారు. ఆ విషయం ఎప్పుడైనా తలంపుకి వచ్చిందా? నా మనసులో ఉదయించే తొలి ఉషస్వి నీవు. నా హృదయం నీ ముందు బహిరంగ పరిచాక నన్ను మరిచిపో అని వెళ్ళిపోయావు. ఆ క్షణం నాకు లోకమంతా గుడ్డిదీపమైపోయింది. ప్రియా, నిన్ను ప్రేమిస్తున్నాను అని అనవా? నా బతుక్కి అర్థాన్నియ్యవా? నీ సమక్షంలో కాలం విలువ తెలియదు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నాపై మల్లెపూల వాన కురిసినట్లవుతుంది. నీ మాటల అలల్లో తేలిపోతాను. నీ మాటల్లో సన్నజాజులు విచ్చుకుంటాయి. వెన్నెల నా మనసంతా వ్యాపిస్తుంది. నీ పెదవులు అలసిపోతున్నాయన్నదొక్కటే నా ధ్యాస. అందుకే నా చేతులతో నీ చెంపల్ని మృదువుగా స్మరిస్తాను. అలసిన నీ అదరాల్ని మృదువుగా ముద్దు పెట్టుకుంటాను. ఆ క్షణం నా మనసు పురివిప్పిన నెమలిలా నాట్యమాడుతుంది కదా. ప్రియా, నీకు ఏం కావాలి? ఏం చేస్తే మరలా నీ మనసు నాదవుతుంది? అమ్మా నాన్న నీకే కాదు, నాకు ఉన్నారు. వారిని కాదని నేను నీ చుట్టూ తిరగటం లేదు. ఆలోచించు. ప్రేమించటం కన్నా ప్రేమించబడటం గొప్ప. ఈ ఎడబాటు, ఎడారి నువ్వు నడిచే కొద్దీ పచ్చని పచ్చిక బయలుగా మారుతుంది. నడిచిరా నా హృదయం దాకా. నువ్వు లేకుంటే ప్రపంచం నిర్జీవమవుతుంది కదా. నేను నడుస్తున్నాను గమ్యం తెలియని దిక్కువైపు. నా గమ్యం నీవే అయినప్పుడు, నీవు నన్ను కాదన్నప్పుడు ఇక నాకు వేరే గమ్యం ఏముంది? గతంలో ఇలా నడుస్తున్నప్పుడే
నిన్ను చూశాను, మనసు పడ్డాను, ప్రేమించాను. నీవు నాదానివని, నీకు నేను తప్ప వేరెవ్వరూ లేరని గర్వంగా ఫీల్ అయ్యాను. అయితే నీకు నేను అక్కరలేదని ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నీవు లేని ఈ జీవితం వృధా అని ఆఖరిసారిగా నిన్ను చూడాలని ప్రయత్నించాను. ఆ అదృష్టం నాకు కలగలేదు. అయినా నా పిచ్చి కాకపోతే నా హృదయంలో నీవు పదిలంగా ఉండగా వేరే ఈ ప్రయత్నాలేలా? చల్లని గాలులు అలలుగా నా చెంపను తాకి అడుగుతున్నాయి, నీ ప్రియురాలు ఏదని. సీతాకోక చిలుకలు నన్ను చుట్టుముట్టి ప్రశ్నిస్తున్నాయి, నీ ప్రేయసి ఏదని. ఆకాశం పిల్ల మబ్బుల్ని తోడు తీసుకుని అడుగుతుంది, నీ హృదయరాన్ని రూపాన్ని చిత్రిస్తున్నావు ఏమైంది అని. వాటికి సమాధానంగా నీవు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయావని చెప్పలేదు. నా ప్రేమలో లోపం ఉండి దూరంగా జరిగావని చెప్పాను. ఈ కొండ మించి అలా లోయలోకి జారిపోతాను. బతుకు మీద తీపి లేదు. నీవు దక్కనప్పుడు నేను జీవించి ఉండలేను. నేను మెల్లమెల్లగా అదృశ్యమై ఓ మల్లె మొగ్గనవుతాను. ప్రేమగా నన్ను తలలో తురుముకో. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంది నీ నవ్వులా, విరిసి విరియని పువ్వులా. నీ పెదవులు చిలికించిన నవ్వుకే కదూ నేను పడిపోయాను. ఇప్పటికీ ఆ నవ్వు నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ కొండ మించి ఆ లోయలోకి దూకేస్తాను. లోయలోని సెలయేరు రాళ్లను తుప్పలను తప్పించుకుని నెమ్మదిగా నడక నేర్చుకుంటుంది. రా, ఇద్దరం కలిసి నడుద్దామని పిలుస్తుంది. పక్షులు కిలకిలమని నాకు స్వాగతం పలుకుతున్నాయి. పూలబాలలు తలెత్తి నన్ను ఆహ్వానిస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది. చావు చాలా భయంకరంగా ఉంటుంది అని విన్నాను. కానీ నేను మృత్యువుని ఆహ్వానిస్తున్నాను. 2 చేతులు విశాలంగా చాపి గుండెల నిండా గాలి పీల్చుకున్నాను. మంచుతో కూడిన గాలి నన్ను ప్రియంగా తాకుతుంది. నా కుడికాలు గాలిలోకి లేచింది. క్షణం చాలు అద్భుతాలు జరగటానికి. నా జీవితంలో అదే జరిగింది. ఎవరివో 2 చేతులు నన్ను గట్టిగా కౌగిలించుకుని నా ప్రయత్నాన్ని ఆపాయి. క్షణకాలం నివ్వెరపోయాను. పరిచయం ఉన్న స్పర్శ. అవును, అది నా ప్రియా. నన్ను క్షమించు. నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. నీ తోడిదే జీవితం కాదనుకు అని నా ప్రియ నా గుండె గూటెలో గువ్వ పిట్టలా ఒదిగిపోతుంటే మరింత దగ్గరికి తీసుకున్నాను. అప్పుడే మొదలైంది సన్నని వాన మమ్మల్ని దీవిస్తూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.